నెల్లూరు జిల్లా సిద్ధేశ్వర కొండపై అక్రమ మైనింగ్ కలకలం సృష్టిస్తుంది. అక్రమంగా జరుగుతున్న క్వాడ్ మైనింగ్ కారణంగా అక్కడి పురాతన కట్టడాలు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ఇల్లీగల్ మైనింగ్ ఆపరేటర్లు చైనాకు చెందిన వారని, మరికొందరైతే మైనింగ్ మాఫియాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అక్రమ మైనింగ్ కారణంగా పురాతన వారసత్వ కట్టడాలు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసమైతే బద్రీనాథ్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ గుట్ట గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ క్వాడ్జి కనిపిస్తే చాలు, అది సిలికా కావచ్చు, అది దేవుడు మాన్యం కావచ్చు, తవ్వేసి కోట్లాది రూపాయలు బరి తెగించి మరీ వసూలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన సైదాపురం మండల వాస్తవ్యుడైన బద్రీనాథ్ అంతా ఉన్నారు. సిద్ధేశ్వర కొండలో అక్రమంగా మైనింగ్ కానీ క్వాడ్జి కానీ పల్సర్ కానీ తవ్వుతున్నారు. అసలు ఎన్ని సంవత్సరాలు తవ్వుతున్నా దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా లేదా ఒకసారి చెప్పండి సార్. అన్నది ఇది 2000 సంవత్సరాల నాడు పుణ్యక్షేత్రం అన్న ఇది 2000 సంవత్సరాలు అయింది ఆ గుడి అని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళే నిర్ధారించారు. ఒక 6-7 సంవత్సరాల నుంచి యువతల ఒగ్గు కృష్ణయ్య అనే అతను వాళ్ళ బామర్ది ఆదూర్ కిషోర్ అనే వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ నెల్లూరు అప్పుడుండే వైసీపీ నాయకులతో కలిసి అండదండలతో వాళ్ళు మైనింగ్ లీజ్ పర్మిషన్ కోసం ప్రయత్నం చేశారు. గుడికి అతి సమీపంలో 2 మీటర్లు కూడా లేకుండా అంచుకొని చేశారు. దాని మీద మేము అధికారులకు అందరికీ ఫిర్యాదు చేశాము. అధికారులు ఎవరూ స్పందించలేదు. హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు వారు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చినా కానీ ఇక్కడ అధికారులు ఏమంటే జీవోలు పాస్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత మేము దాని మీద కంటెంప్ట్ పోయాము. కంటెంప్ట్ కూడా 200 మీటర్లు వదిలేసి చేయాలి అన్నారు గుడి ఏరియాకి. ఆ గుడికి గిరి ప్రదక్షిణ ఉంది. ఆ రోజు 2024, 2022 దాకా గిరి ప్రదక్షిణ ఉంది. ఈరోజు చూస్తే గిరి ప్రదక్షిణ అనేది ఆనవాళ్ళు లేవు అసలు. ఇక్కడ కింద ఏమంటే అనేక గుడులు ఉన్నాయి, అనేక దేవాలయాలు ఉన్నాయి. గిరి దక్షిణామూర్తి ఆలయము, కొండపైన సిద్ధేశ్వర స్వామి, అంకాల పరమేశ్వరి అన్ని గుడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క చేయకుండా కింద అన్నదాన ఆశ్రమం ఉంది. ఏ కూడా లెక్క చేయకుండా అప్పటి నాయకులతో కలిసి కుమ్మక్కయ్యి తవ్వేశారు. ఈ సిద్ధేశ్వర కొండ వెనక అక్రమ క్వాడ్జిదారులు ఎవరున్నారు? అసలు ఎప్పటి నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి? అసలు దీనికి కారణం ఎవరు సార్? అప్పట్లో వైసీపీ నాయకులు ఇప్పట్లో ఎవరున్నారు? పెద్ద శక్తులే ఉన్నాయి. మంత్రి గారు చెప్పారు, స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించినా కానీ ఇది ఆపండి అని చెప్పినా కానీ ఆఫీసర్లు వినడంలా, ఆఫీసర్లు వాళ్ళ పేర్లు చెప్పడంలా, వాళ్ళే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఏం చేయలేము అదే పరిస్థితి ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ఉంది. అక్రమ క్వాడ్జిని ఆపండి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామరెడ్డి కానీ అదే స్థానికంగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ లెటర్ ఇచ్చినా కూడా దీన్ని ఆపకుండా పోయేదానికి కారణం ఎవరైనా అదృష్ట శక్తులు దీని వెనక ఎవరైనా ఉన్నారా? అదృష్ట శక్తులు అయితే ఉన్నారు. లేకపోతే ఇంత అఘాయిత్యాలు జరగవు, ఈ దుర్మార్గాలు జరగవు. వాళ్ళ పేరు అనేది మాకు ఇంకా తెలియలే. ఆఫీసర్లు అడిగితే వాళ్ళ పేర్లు చెప్పరు. అక్కడికి వచ్చే స్పందన లేదు. ఆ మైన్లు ఆపరు, గుడిని కాపాడరు. పురావస్తు శాఖ వాళ్ళే చెప్పారు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీన్ని మన భావితరాల వాళ్ళకి మనం ఇది ప్రకృతి సంపద, దీన్ని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు, డీడీ మైన్స్ వారికి పెట్టారు, పురావస్తు కమిషనర్ గారికి లెటర్ పెట్టారు. ఎవరు ఏం పెట్టినా కానీ ఎవరు స్పందన లేదు. దీని వెనక ఎవరున్నారో అది వాళ్ళు తీసి ఈ నాయకులు కానీ వీళ్ళు అందరూ కూడా పైన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఐటీ శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కొంచెం బాధ్యత తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలా. హిందూ భక్తుల మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి. వీటి మీద మీరు స్పందించి దయించి మీరు అందరూ కూడా మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ సిద్ధేశ్వర కొండకి మీ సొంత పొలమే 50 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు, అది నిజమా కాదు? మాది 51 ఎకరా 9 సెంట్లు 500 మొలకలపొండ్ల 529 B4లో మా సొంత నానమ్మ సీలింగ్ కింద
ఆ పక్కనే ఎందుకు వదలాల్సి వచ్చింది అంటే గుడికి గిరి ప్రదక్షిణ ఉంది. ఆ పాత రోజుల్లోనే కొన్ని అక్కడ దూరం రోజుల్లో అక్కడికి వచ్చి టెంట్లు వేసుకొని కాపురాలు కార్తీక మాసంలో కానీ శివరాత్రిలో కానీ రోజుల పర్యంతరం అక్కడ నివసించేవారు. అందుకోసం ఆ సైడే 51 ఎకరా 9 సెంట్లు సీలింగ్ వదిలాం. మొలకలపొండ్ల 529B సర్వే నంబరు. దీన్ని డాగ కళ్ళులాగా వేసి ఒగ్గు కృష్ణయ్య, ఆదూరి కిషోర్ అనేవాళ్ళు దుర్మార్గంగా ఈ విధంగా దేవుని కొలగొడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గుడి బడి అనే తేడా లేకుండా అది ఏది అయినా సరే అక్రమ ధనార్జన ధ్యేయంగా చూస్తున్నారు. ఇది తాజాగా సైదాపురంలో జరుగుతున్న పరిస్థితి. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బీఆర్కే న్యూస్, నెల్లూరు.